అందరికీ నమస్కారం. బోయపాటి గారు అలానే నందమూరి బాలకృష్ణ గారి కాంబోలో మూవీ వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్కి ఇక రచ్చరచ్చనే చెప్పాలి. అయితే ఇప్పుడు అఖండ 2 తోటి మరో తాండవం సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఎస్, ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీ ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం. సో ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, రివ్యూ తెలుసుకుందాం. హలో సార్. హలో. మూవీ ఎలా ఉంది సార్? ప్రీమియర్ షోస్ నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి టాక్ ఏంటంటే అద్భుతం అని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు బాలయ్య సినిమాలు ఇంత రేంజ్లో లేవు, ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి చెప్తున్నారు. ప్రీమియర్ షోలకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ప్రీమియర్ షోస్కి అనుమతి ఇచ్చింది. కరెక్ట్గా 8 గంటలకు స్టార్ట్ అయింది. కేరింతలు ఆ థియేటర్లో దద్దరిల్లిపోతున్నాయి. థియేటర్లో బాలయ్య వస్తుంటే ఆ గెటప్లో, అఘోరా గెటప్లో అసలు ప్రేక్షకులు మిస్మరైజ్. బాలయ్యది మరో లెవెల్ యాక్షన్ కనిపిస్తుంటుంది ఆయన గెటప్లో. ఓకే సార్, ఈ మూవీలో మనకి మ్యూజిక్ ఎలా ఉంది సార్? ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ బాలకృష్ణ గారి మూవీ కంటే మామూలుగా ఉండదు అంటున్నారు, ఎలా ఉంది? ఇప్పుడు తమన్ మ్యూజిక్, బాలయ్య యాక్షను, తర్వాత బోయపాటి టేకింగ్, డైలాగ్స్, ఇవన్నీ కాంబినేషన్ కనుక చూస్తే ఈ కాంబినేషనే సూపర్ హిట్. ఇది నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కన్నా ఇంకేదన్నా వర్డ్ ఉంటే కనుక దాన్ని ఉపయోగించవచ్చు. కలెక్షన్స్ రిలీజ్కి ముందే కలెక్షన్స్ రికార్డులు బదులు కొట్టింది. సార్, ఈ మూవీ అంటే పార్ట్ 1కి అంటే 2కి కంటిన్యూషన్ ఉందంటారా, లేకుంటే కొత్త పాత్రలు ఏమన్నా మనం చూడొచ్చు అంటారా? ఎక్కడైతే అఖండ ఆగిపోయిందో, అఖండ 1 అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. ఓకే. 2 ఓవర్సీస్ రివ్యూస్ కానీ లేదా ఇప్పుడు ప్రీమియర్ షో చూసినటువంటి వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే కళ్ళు ఆర్పకుండా చూసేటువంటి సినిమా, ఎక్కడ మిస్ అవుతామో అన్నట్టుగా చూసేటువంటి సినిమా అని చెప్తున్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు, యూత్, ఫ్యామిలీ, ప్రత్యేకించి మహిళలు, తర్వాత ఆధ్యాత్మికవేత్తలు, అన్ని రంగాల వాళ్ళు, అన్ని సమాజంలో ఉండేటువంటి జనసమూహాలు ఏవైతే ఉన్నాయో అందరూ కలిసి చూసేటువంటి, అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అని చెప్తున్నారు. ఓకే. అన్ని రంగాల వాళ్ళు కలిసి సినిమాని చూసేటువంటి సినిమా అని చెప్తున్నారు. సార్, అంటే ఇప్పుడు పార్ట్ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మనం? ఆల్రెడీ పార్ట్ 3 కూడా ఒక టైటిల్ కూడా పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జై అఖండ అనే ఒక టైటిల్ కూడా ఒకటి పెట్టి, అదే పార్ట్ 3 కూడా అదేను. ఇప్పుడు తాండవం 2, తాండవం 3, అఖండ 2, అఖండ 3, ఇప్పుడు అఖండ జై అఖండ అనేటువంటి పేరు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమా అఖండ తాండవానికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అఖండ మామూలుగా అఖండ సినిమా అది రొటీన్గా తీసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా అది హిట్ అయింది. బికాజ్ ఆఫ్ బాలకృష్ణ యాక్షను, తర్వాత స్టోరీ టేకింగ్, ఇవన్నీ మామూలుగా ఉండేవే. కానీ దానికంటే మరో లెవెల్లో దీనికి ఇచ్చారు. స్పెషలైజేషన్ చెప్పాలంటే మీకు గ్రాఫిక్స్ చెప్పుకోవచ్చు. గతంలో బాలకృష్ణ సినిమాకి ఏ సినిమాకి కూడా ఇంత పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ వాడలేదు. రెండోది చేసేటప్పటికి సర్వేపల్లి సిస్టర్స్ వాళ్ళు పాడినటువంటి బ్యాక్గ్రౌండ్ లిరిక్స్, తర్వాత మిశ్రా బ్రదర్స్ బాలయ్య యుద్ధం చేస్తుంటే మిశ్రా బ్రదర్స్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పెద్ద హైలైట్ సినిమాకి. తర్వాత గంగాధర శాస్త్రి గారు భగవద్గీత శ్లోకాలు, అది హైలైట్ ఆ సినిమాలో. సార్, మనం చూసుకుంటే కుంభమేళా కూడా షూట్ చేశారని టాక్ వచ్చింది సార్. అప్పుడు అంటే ఆ సీన్స్ కూడా మనం ఎక్కువ చూడొచ్చా? ఒక కుంభమేళా కాదు, కుంభమేళాతో పాటు ఆపరేషన్ సింధూర్ కూడా యాడ్ అయింది దాంట్లో. ఓకే. కుంభమేళాతో స్టార్ట్ అయ్యి ఆపరేషన్ సింధూర్ వరకు ఆపేశారు క్లైమాక్స్. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరిగింది కదా, దానికి సంబంధించి కూడా పెట్టారు. యాక్చువల్గా అఖండ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అంతా కుంభమేళ, ఆధ్యాత్మికత, ఇవంతా భారత సంస్కృతి, సనాతన ధర్మం, దీని యొక్క ప్రాముఖ్యత, వీటన్నిటినీ తెలియజేస్తూ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళ మీద యుద్ధానికి ఒక అఘోరాగా ఈయన ఎలా వెళ్ళారు అనేది ఒక ట్విస్ట్ అది. ఓకే. సో అది ఆపరేషన్ సింధూర్ని బేస్ చేసుకొని క్లైమాక్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ సినిమా రివ్యూస్ ఆల్రెడీ ప్రీమియర్ షోస్కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
₹600 టికెట్ ఎస్ సార్. ప్రీమియర్ షోస్కి. తర్వాత టికెట్లు పెంచుకునే దానికి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్కి ₹50, మల్టీ స్క్రీన్స్కి వచ్చేసి ₹100 పెంచుకునే దానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రీమియర్ షోస్కి ₹600, సింగిల్ స్క్రీన్కి ₹70, అలాగే మల్టీప్లెక్స్లకి ₹100 చేస్తూ 10 రోజుల పాటు పెంచుకోవచ్చు అని చెప్పి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఓకే. సరే, పర్మిషన్స్ ఇచ్చినా లేకపోయినా బాలయ్య సినిమా అంటే అది ఖచ్చితంగా ఆడి తీరుతుంది. ఎందుకంటే అఖండ సినిమా రిలీజ్ అప్పుడు అసలు అప్పటికి టాలీవుడ్లో ఎవరైనా సినిమా రిలీజ్ చేయాలంటే భయపడే రోజులు అవి. ఎందుకు? కరోనా తర్వాత సినిమా పరిశ్రమ సినిమా రిలీజ్ కానటువంటి పరిస్థితి, ఎవరికి వాళ్ళే భయపడుతున్నటువంటి పరిస్థితిలో అఖండ వచ్చింది. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలు రిలీజ్ అయినాయి. సార్ ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ రెండింగ్కి వస్తుంది కదా ఈ మూవీ, మధ్యలో ఎలాంటి పెద్ద మూవీస్ కూడా లేవు. కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి అంటారు? ఇప్పటికే 200 కోట్లతోటి నిర్మించినటువంటి సినిమా ప్రమోషన్స్ తోటి సహా ₹200 కోట్ల అయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ ₹200 కోట్ల ఎప్పుడు అధిగమించేసింది రిలీజ్ కాకముందే. అనౌన్స్ ఆల్రెడీ అయిపోయింది. బుక్ మై షోలో చూస్తే బుక్ మై షోలో ఒక టికెట్ కూడా లేదు. వారం రోజుల పాటు మీకు దొరికేటువంటి అవకాశం లేదు టికెట్స్ బుక్ మై షోలో. కాకపోతే బుక్ మై షో ఒక 2-3 గంటల పాటు దాన్ని తీసేశారు. తాను బుకింగ్స్ చూపించలా. ఎందుకు చూపించలేదంటే మద్రాస్ హైకోర్టులో ఈరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ, బాలీవుడ్ సంస్థ, అది బాలీవుడ్ సంబంధించిన సినిమా నిర్మాణ సంస్థ, అది కోర్టుకు వేసింది. ఎవరి మీద వేసిందంటే 14 Reels వాళ్ళ మీద వేసింది. 14 Reels ఎంటర్టైన్మెంట్ మీద వేశారు. వీళ్ళిద్దరు కలిసి గతంలో మహేష్ బాబు నటించినటువంటి 1 నేనొక్కడినే, అలాగే ఆగడ సినిమా, ఈ 2 సినిమాలకు సంబంధించి వీళ్ళిద్దరూ భాగస్వామ్యంతో ఆ సినిమాలకి పెట్టుబడులు పెట్టారు. ఆ క్రమంలో 28 కోట్లు ఈరోస్ ఇంటర్నేషనల్కి ఇవ్వాలి అనేది వివాదం. దాని మీద మద్రాస్ హైకోర్టుకు పిటిషన్ వేస్తే మద్రాస్ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ని ఆపండి అని చెప్పేసి ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆగిపోవచ్చు అంటారు. ఆగే అవకాశాలు ఆగలేదు కదా, క్లియర్ అయిపోయింది కదా. ఆల్రెడీ ఈ వివాదం బయట పరిష్కరించుకున్నారు. కోర్టులో కూడా క్లియర్ అయిపోయింది. 5వ తారీఖున రిలీజ్ కాకపోతే, 5వ తారీఖు కాదు, ఇప్పుడు 8 గంటలకి ప్రీమియర్ షోలో వచ్చినాయి కదా. ప్రీమియర్ షో రిలీజ్ అయినాయి, ప్రీమియర్ షోస్ చూస్తున్నారు ఇప్పుడు. అలాగే ఓవర్సీస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ రిపోర్ట్స్ అద్భుతం అని చెప్పేసి, అసలు ఓవర్సీస్లో అయితే వారం ముందే అయిపోయినాయి టికెట్స్ అక్కడ. గతంలో ఎప్పుడు బాలయ్య సినిమాకి అంత కలెక్షన్స్ రాలేదు. ఆ ఓవర్సీస్ బిజినెస్ రికార్డ్స్, ఓవర్సీస్ బిజినెస్ రికార్డు, తర్వాత ప్రీ రిలీజ్ రికార్డు, తర్వాత థియేట్రికల్ బుకింగ్స్ రికార్డు, ప్రీమియర్స్ రికార్డు, ఇన్ని రికార్డులు ఉన్నాయి బాలయ్య తాండవానికి. ఈ మూవీని మనం ఏ జోనర్ గా చూడొచ్చు అంటారు? అంటే హిస్టారికల్ లేకుంటే మైథలాజికల్ విత్ మాస్. ఓకే, మైథలాజికల్ విత్ మాస్. జనరల్ గా మాస్, గాడ్ ఆఫ్ మాస్ అంటారు కదా బాలయ్యని. బోయపాటి సినిమా టేకింగ్స్ కూడా అలానే ఉంటాయి, డైలాగ్స్ కూడా అలానే ఉంటాయి. అయితే స్పిరిచువల్ యాంగిల్ని యాడ్ చేశారు దీంట్లో. స్పిరిచువల్ యాంగిల్ని యాడ్ చేసి ఈ సినిమాని చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గరికపాటి నరసింహరావు గారు ప్రవచనాలు చెప్తుంటారు. ఆ ప్రవచనాలు చెప్పే దాంట్లో ఆయన మూఢనమ్మకాలని ఖండిస్తూ చెప్తూ ఉంటారు. ఆయన చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈయన ఒక కమ్యూనిస్ట్ లాగా అనిపిస్తుంది. కానీ ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చెప్తూ ఉంటారు. సేమ్ అలాంటిది అనుకోవచ్చు ఈ సినిమా. అంటే మీకు ఆధ్యాత్మిక కోణంలో మాస్ని చూపించారు, ఆధ్యాత్మికంలో మాస్ ఈ సినిమా. సో ఈవెన్ అఘోరాలు, కాశీకి సంబంధించిన అఘోరా నాతో మాట్లాడారు, ఒక బాలకృష్ణ గారని, ఆయన నాతో మొన్న ఫోన్ చేశారు. సినిమా మీద నేను రివ్యూ ఇచ్చాను ఒక చోట అని చెప్పేసి. అంటే వాళ్ళు కూడా అక్కడ వారణాసి అఘోరా పీఠాధిపతి ఆయన, వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ సినిమాలో ఏముంది, సనాతన ధర్మాన్ని ఏ విధంగా చూపించారు, సనాతన ధర్మం యొక్క వాల్యూస్ని ఏ విధంగా ఈ సినిమాలో చూపించగలిగారు అనే దాని మీద వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అది నాకు అర్థమైంది ఆయన మాటల్లో. సో ఆయన అంటే ఇలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు. కుంభమేళ ఒక పక్క చూపిస్తున్నారు. అంటే ఆధ్యాత్మిక సనాతన ధర్మం, దాని విలువలు ఇవే కదా. అంటే ఆ డైలాగులు కూడా సినిమాకు సంబంధించినటువంటి మనం ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే, భారతదేశం తలుచుకుంటే ప్రపంచం నిలబడదు అని చెప్పారు. ఎంతమంది వచ్చి భారతదేశం యుద్ధం చేసినా భారతదేశానికి ఏం కాదు, కానీ భారతదేశం ఒకసారి యుద్ధానికి దిగితే ప్రపంచం మిగలదు అని చెప్పి డైలాగులు ఉన్నాయి. అలాంటి డైలాగులు ఉన్నాయి. సో కాబట్టి సనాతన ధర్మం అనేది ఈ ప్రపంచానికి ఒక పునాది లాంటిది అనేటువంటి దాన్ని ఎలివేట్ చేసేటువంటి సినిమాగా దీన్ని చెప్తూ ఉన్నారు. సో రివ్యూస్ అయితే మాత్రం
పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఓకే. రేటింగ్స్ కూడా చాలా మంది 4.5 ఇస్తున్నారు. సో ఓవర్సీస్ రివ్యూస్ అయితే 4.5 ఇస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ షో చూసినటువంటి వాళ్ళు కానీ లేదా టాలీవుడ్ సెలబ్రిటీస్ చూసినటువంటి వాళ్ళు కూడా ఈ సినిమా అద్భుతం అని చెప్పంటున్నారు. సో టోటల్ గా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఈ సినిమాని. మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్ సినిమాకి? నేనైతే ఆ సినిమా విలువలు చాలా ఉన్నాయి. ఈవెన్ 9 సాంగ్స్ ఉన్నాయి దాంట్లో. ఈ 9 సాంగ్స్ కి తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అద్భుతం, లిరిక్స్ అద్భుతం. గతంలో ఎప్పుడు ఏ సినిమాకి ఇటీవల కాలంలో అంత అర్థవంతమైనటువంటి లిరిక్స్ ఇవ్వాల. అద్భుతమైనటువంటి లిరిక్స్ తోటి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఎవరు, తమన్. అలాగే బాలయ్య యాక్షను, తర్వాత బాలయ్య గెటప్, తర్వాత సినిమా ట్విస్ట్లు, బోయపాటి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ వెరసి నేనైతే 4 దాకా 4.2 దాకా అనుకుంటున్నా రేటింగ్. సో ఓవరాల్గా పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి బాలయ్య సినిమా చరిత్రలో ఇదొక పెద్ద రికార్డు. బాలయ్య ఇప్పటి వరకు సినిమా ప్రయాణంలో ఒక అంకం అయితే ఇక నుంచి ఇంకొక అంకం అండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.